ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లారట నారా లోకేష్. నారా లోకేష్ తన బామ్మర్ది ఇంటికి వెళ్లారట. సో, ఎంతో చక్కగా నారా లోకేష్ ఐటీ మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సో, మొదటిసారి ఐటీ మినిస్టర్‌గా తన బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా తనకి ఫోన్ చేసి విష్ చేసినటువంటి ఎన్టీఆర్‌ని కలవడానికి నేరుగా నారా లోకేష్ వెళ్లారట. సో, జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం తనకి సంబంధించినటువంటి లొకేషన్స్ నిమిత్తంలో ఎంతో ఆనందంగా అన్నీ కూడా చూసుకున్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్‌కెళ్లి జైల్‌లో ఉన్న సందర్భంలోనూ, ఆ తర్వాత పాదయాత్ర చేసే విషయంలోనూ నారా లోకేష్ తన తండ్రికి ధీటుగా అయితే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించారు. మరి అంతే కాకుండా ఇప్పుడు నారా లోకేష్ మరి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత తన మిత్రుడు, అలాగే తన బామర్ది అయినటువంటి ఎన్టీఆర్‌ని కలవడానికి తన ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం ముందు నుంచే తనని ఇన్వైట్ చేయాలనుకున్న టైంకి కుదరడం లేదని, ఖచ్చితంగా ఇప్పుడు చేస్తే కాస్త కూల్ అవుతారని అనుకున్నాను కానీ, ఆయనకి ఇంకా కూడా మా మీద కోపంగానే ఉందా అంటూ మరి లోకేష్ అయితే ఇబ్బంది పడ్డారట. అందుకే కాసేపు సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత తనే అడిగేసరికి మరి ఆయన వెళ్ళినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనం అయితుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్ళి ఏం మాట్లాడారా అంటే, ఎన్టీఆర్ శుభాకాంక్షలు అందించారని, అందుకు కృతజ్ఞతలు చెప్పడానికే ఎన్టీఆర్‌ని చూడడానికి లోకేష్ వచ్చారని, అంతకు మించి వేరే ఏమీ లేదని చెప్తున్నారు. నారా లోకేష్ ఎంతో అద్భుతమైన మెజారిటీతో గెలిచి తెలుగుదేశం పార్టీలో రికార్డు నెలకొల్పారు. అందుకే ఎన్టీఆర్ తన ఇంటికి ఆహ్వానించినట్టుగా అయితే చెప్తున్నారు.